మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జనసంఘ వ్యవస్థకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ రోజు వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సూచన మేరకు ఈ రోజు జిల్లాలోని ప్రతి బూత్ లో జరుగుతున్న ప్రభుత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకట కృష్ణ తన నివాసంలో ఉంటూ బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ 99 బూత్ లో ఇంటింటికి తిరిగి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బీజేపీ మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు బీజేపీకి మద్దతుగా ఉత్సాహంగా సభ్యత్వ నమోదు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏకాత్మ మానవతావాదం అంత్యోదయ సిద్ధాంతం రూపకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ మధురలో 1916 సెప్టెంబర్ 25న జన్మించారు. ఒక వ్యక్తి వల్ల మాత్రమే దేశం అభివృద్ధి చెందదు, శక్తి సమూహం వల్ల మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని, అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగా చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నమ్మిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వారు భౌతికంగా లేకపోయినా వారి ఆశయాలను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ గుర్తు చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ధార కళ్యాణి, బూత్ అధ్యక్షులు రాములు పాల్గొన్నారు. పుట్టిన ఒక 6 నెలలకు వెళ్ళిపోయినా ఫీజు అక్కడ గద్దరుకున్నది, ఇక్కడ ఇంకొకే ఉన్నది. ఎందుకంటే మా లక్షణతోనే పడగారు. ఏకాత్మత, మానవతావాదం, అంత్యోదయ లాంటి సిద్ధాంతాల రూపకర్త శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు గుజరాత్లోని శ్రీకృష్ణ జన్మించిన మధురలో నగ్లా అనే గ్రామంలో 1916 సెప్టెంబర్ 25న వారు జన్మించడం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారి సూచన మేరకు ఈరోజు దీన్ దయాళ్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళి అర్పించి బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలోని 99వ బూత్లో బూత్ అధ్యక్షులు రాములు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఒక వ్యక్తితో భారతదేశం అభివృద్ధి చెందేది కాదు, ఒక శక్తి సమూహంతో అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారి సిద్ధాంతాలని భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుంది. ఒక రైలు ప్రయాణం చేస్తున్న సందర్భంలో వారు మరణించడం జరిగింది. వారు భౌతికంగా లేనప్పటికీ వారి సిద్ధాంతాలని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే అంత్యోదయన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం. జై హింద్.